నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రజతోత్సవ సభ వేళ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడ్డారు. మరి ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావుతో ఉన్నాము. చెప్పండి, కేసీఆర్ ఇక బయలుదేరుతున్నాడంట, త్వరలో మీ పార్టీని భూస్థాపితం చేస్తా అంటున్నాడు. ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ప్రాపర్గా నడిచి వస్తే చాలు. ఆ సీసా దాగి ధనాధనాన్ని హెలికాప్టర్ల నుంచి పడిన ఎన్నో వీడియోలు వైరల్ అయినాయి, చూసిండు కదా. ఇది కూడా అట్లనే. కాబట్టి ఇంకా పాపం వాళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నాము అని అనుకుంటున్నట్టున్నారు. ఆ కుర్చీ ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. సో వీళ్ళకి 3.5 సంవత్సరాలు ఇంకో ఓపిక పడాలి. బయలుదేరి వచ్చినా ఇక్కడ ఏమి చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు పీకి చేసింది ఏమీ లేదు. ఇక సారీ అట్లా మాట్లాడకూడదు, కానీ మాకు నిన్న మాట్లాడుతున్న సభలో అనిపించింది వాళ్ళు మాకు పీకి చేసింది ఏమీ లేదు. మహిళలకు సంబంధించి అయితే రక్షణ గాలి వదిలినారు. ఇక్కడ మేము తెచ్చిన ఎప్పుడు ఫ్రీ బస్ ఇవ్వలేదు. ఫ్రీ బస్సు విషయానికి మాట్లాడితే మహిళలే వద్దంటున్నారు. మహిళలు జుట్లు పట్టుకోవడానికి కొట్టుకోవడానికి తప్ప ఫ్రీ బస్సు దేనికి పనిచేయట్లేదని కేసీఆర్ అన్నాడు, మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి నేను ఇప్పుడే చెప్పిన మైండ్ దొబ్బింది అని చెప్పేసి అని. పోయేటోళ్ళు పోతున్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు. నేను అన్ని బస్సులు ఎక్కి తిరిగిన, నువ్వు చూసినావో లేదో తమ్ముడు నాకైతే తెలియదు. అందరిని అడిగినా, ఏమ్మా మరి నీకు ఎట్లుంది ఈ పథకం అంటే చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. జుట్లు పట్టు కొట్టుకున్న వీడియోలు ఎక్కడనో కర్ణాటక వీడియో తీసుకొచ్చి ఇక్కడ వైరల్ చేయడం అనేది తప్పని నేను అంట. మా మహిళలకు లేని బాధ ఈయనకు ఎందుకు? 500లకు నువ్వు సిలిండర్ ఇచ్చినావా అని అడుగుతా. బస్ ఫ్రీ ఇచ్చినావా? 200 యూనిట్లు ఇచ్చినావా? ఇయ్యలేదు కదా. మేము ఇచ్చిన హామీలల్లా మేము మిగిలిన బడ్జెట్లో ఇచ్చిన తెలంగాణ అప్పుల కుప్పగా మార్చి సిగ్గు లేకుండా ఈరోజు మాటలు మాట్లాడడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి వారిలకు తగదని నేను అంటున్నాను. ఎందుకంటే మీరు అప్పుడు చూసినట్టయితే రింగ్ రోడ్ భూములన్నీ అమ్మేసి మీరు రైతు బంధు వేయడం అది గొప్పతనం కాదు. ఈరోజు నిజంగా మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మా నెత్తికి 2 లక్షలు 3 లక్షలు అప్పు ఉన్నది. ప్రతి పుట్టబోయే బిడ్డకు కూడా 2-3 లక్షలు అప్పు ఉన్నది. ఈరోజు మీరు మాట్లాడటము హాస్యాస్పదంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి మేము మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. కానీ వారు ఇప్పుడు వాళ్ళు దోసుకున్న సొమ్ము ఏదైతే ఉందో అది తిరిగి మేము తీసుకొచ్చుకుంటే ఇప్పుడు ఇచ్చిన ఉన్న హామీల కంటే కూడా ఇంకా 3 హామీలు మేము ఎక్కువ ఇవ్వగలుగుతాం ప్రజలకి, పేద ప్రజలకి. సన్నబియ్య పథకం కానీ, ఓబీసీ ఇప్పుడు కులగణనే కానీ, ఎస్సీ వర్గీకరణనే కానీ మంచి ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు. మీకు ఎక్కడ పొరపాటు కనిపిస్తుందో నాకైతే అర్థమవుతలేదు. మహిళలకు సంబంధించి మంచి పథకాలు ఇంప్లిమెంట్ అవుతుంది. మరి మీరు ఆ రోజు 200 యూనిట్లు ఇవ్వకపోయి, 500లకు సిలిండర్ చేయకపోయి, 1000, 15, 1200 బీజేపీ చేసి ఈరోజు తమాషా చూస్తున్నారు. జీఎస్టీ వ్యాట్లు అని వాళ్ళతో కుమ్మక్కై నీ బిడ్డను వదిలిపెట్టుకోవడానికి అక్కడ ఎంపీలను కూడా పోటీకి పెట్టకపోతే కదా మీరు మాట్లాడడం ఎక్కడ నైతికం ఉంది చెప్పండి తమ్ముడు. కేంద్రంలో అంటే ఢిల్లీలో గాంధీలను చూసుకొని తెలంగాణ రాష్ట్రంలో డూప్లికేట్ గాంధీలు తయారవుతున్నారు. అసలైన గాంధీని కూడా మీ పార్టీ వాళ్ళు డూప్లికేట్ గాంధీని చేసిరని అన్నారు నిన్న కేసీఆర్. అసలు గాంధీలకి మర్యాద ఇవ్వాలైనా ఎందుకు ఇవ్వాలని అడగండి. ఒక ఆడబిడ్డ అయినా తల్లి తెలంగాణ, బంగారు తెలంగాణ ఇచ్చి మా బంగారు మయం చేయాలి బ్రతుకులన్నీ అని చెప్పి బైఫర్కేషన్లో ఆంధ్రాకు లాస్ అయినా కూడా బైఫర్కేషన్లో ఆంధ్ర చూడకుండా కూడా తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ఇస్తే మీరు దొంగబాట పట్టే కుర్చీలో ఎక్కి కూర్చున్నారు. ఎన్నిసార్లు నీ నోటు అంటివి కేసీఆర్ గారు? మీరు ఎన్నిసార్లు అంటిరి? ఒకటే మాట, ఆ తల్లి తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినందుకే తెలంగాణ వచ్చిందని నీ నోటుతో అంటివి. గాంధీ కాదా మరి? రాజీవ్ గాంధీ పెళ్ళాం కదా సోనియా గాంధీ. మరి సోనియా గాంధీ ఇస్తేనే కదయ్యా 10 ఏళ్ళు నువ్వు వెళ్తీవి, ఈరోజు ఇంత దోసుక తింటివి. మరి ఆ రోజు నీ ఆస్తులు ఏముండే? నీ కొడుకు కానీ నీవి కానీ, మరి ఈరోజు నీ బిడ్డ లిక్కర్ రాని 100 కోట్లు దోసుకొని లిక్కర్ రానాయే. మరి అప్పుడు మీకు కనపడలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు లేనిది ఈరోజు ఎందుకు మాట వస్తుంది? ఇప్పుడు మీరు పోయి ఆ రోజు పాదాభివందనం చేస్తారు కదా, మరి ఆ తల్లికి పాదాభివందనం చేసినప్పుడు మరి ఏం ముఖం పెట్టుకొని నువ్వు విధంగా మాట్లాడతారో నాకైతే అర్థం కాదు. అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ పార్టీ తర్వాతనే ఎవరైనా మొత్తం దేశంలో నెంబర్ 1 అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పథకాలు 6 గ్యారెంటీలు అని చెప్పారు, వాటితో పాటు మిగతా పథకాలు అని చెప్పి ఏది సజావుగా ఇవ్వట్లేదు అని అంటున్నాడు కేసీఆర్. పాపం మా రేవంత్ అన్న చాలా సాఫ్ట్ హృదయం ఉంది. ఎందుకంటే ఈ పార్టీకి ఎప్పుడో బొక్కలు దోయాల్సింది. వైట్ పేపర్ ప్రజెంట్ చేసినప్పుడు అసెంబ్లీలో బొక్కలు దోయాల్సింది వాళ్ళని. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవితది కానీ మొత్తం చాటభారతం, హరీష్ రావుదే కానీ, సంతోష్ రావుదే కానీ అన్ని రావులు కలిసి దోసుకున్న సొమ్మంతా కూడా తెలంగాణ ప్రజలందరికీ వాపస్ ఇచ్చేస్తే బాగుంటుంది, మర్యాదగా వాపస్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులలో కూడా మీరు చూస్తారు ఎక్కడెక్కడ పోయి ఎవరెవరు దాచుకున్నారనేది. మీరు ఒక్కటి ఆలోచించాలి తమ్ముడు. నేను అంటుంది ఏంటంటే ప్రజల సొమ్ము పేద ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సన్నబియ్య పథకం గురించి నేను 6 జిల్లాలు తిరిగేసి వచ్చిన నిన్నటి వరకు. నేను నిన్న కరీంనగర్ కూడా పోయినా, అందరూ కూడా చాలా మంచిగా ఉంది. అదే డబల్ బెడ్రూమ్లు కూడా పోయినా, పెచ్చలు రాలుతున్నాయి. అదే ఇందిరమ్మ ఇండ్లు కూడా చూసేసి వచ్చిన, అదే ఇందిరమ్మ ఇంట్లో కూర్చొని తినేసి వచ్చిన. మరి అది ఇప్పటికి కూడా గట్టిగా ఉన్నది కదా. మరి నువ్వు చేస్తే ఏంది?
డబల్ బెడ్రూమ్లో దోసుకదింటివి, దళిత బంధు పేరు దోసుకదింటివి, నీ ఎమ్మెల్యేలు దోసుకదింటారు, మీరు దోసుకదింటివి. ఏం తక్కువ చేసినా అని చెప్పి ఇదంతా కాదని చెప్పి నువ్వెంత దోసుకదింటివి? ఇప్పుడు లక్షల వేల కోట్లు దోసుకదిని అన్నీ కూడా తిరిగి ఆ లక్షల వేల కోట్లు మాకు ఇచ్చేస్తే తెలంగాణ మహిళలు కానీ తెలంగాణ ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉంటారు. కానీ అవన్నీ లెక్కలు తీసి తెల్ల పేపర్ మీద పెట్టిను. ఒక్కొక్కరు బాజా బజాయించేది ఉన్నది, కానీ బాజా బజాయించకుండా నేను వాళ్ళ బాజా బజాయిస్తే బాగుండదని మా అన్న అనుడు కూడా మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే బాజా బజాయించి వసూలు చేస్తే మాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే మా సొమ్ము అది. ఈరోజు 3 లక్షల అప్పు అంటే పుట్టబోయే బిడ్డకు కూడా 3 లక్షల అప్పు పెట్టిపోయిన ఈయన ఏం ఘనత సాధించినాడు? అబద్ధాలు ఆయన చెప్తున్నా, మేము చెప్తున్నామా? మా సొమ్ము దోసుకు తిన్నారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ఐ కుమ్మక్కై మా సొమ్ము దోసుకు తిని ఈరోజు ఆడపిల్లలని రోడ్డు మీద గుంజింది కేసీఆర్ కాదా అని అంట. మా రక్షణ కూడా వదిలేసినారు ఆ రోజు. ఈరోజు జాగృతి పేరు మీద దోసుకు తినే, బతుకమ్మ పేరు మీద దోసుక తినే నీ బిడ్డ. ఇది సరిపోదని సీసల మీద దోసుక తినే. ఇంకా ఏమిటికి కావాలి? తాగి ఫామ్ హౌస్లో వండుకో, మంచిగా ఆపరేషన్ చేసుకును, 3.5 సంవత్సరాలు చూస్తుండు, చేస్తూనే ఉంటాడు, తెస్తూనే ఉంటాడు, బయట నుంచి పోయి రుణాలన్నీ తీసుకొస్తున్నాడు. మమ్మల్ని ఎట్లా సంతోషపెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన పేద ప్రజల కోసం ఎల్లవేళలా ఉన్నది. కానీ తెలంగాణ పేరు మీద దోసుక తినే ఏకైక మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అని నేను అంటాను.